హలో నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఏంటి క్యూబిక్ పెట్టుకొని ఏదో మ్యాజిక్ చేయబోతున్నాను అనుకుంటున్నారా? సో అంతకంటే ఒక టాలెంట్ని ఈరోజు మీ ముందుకు నేను పరిచయం చేయబోతున్నాను. సో చిన్నప్పుడు మనం ఇది చూడగానే చిన్నప్పుడు విషయాలు చాలా వరకు మనకు గుర్తొస్తూ ఉంటాయి. సరదాగా దీన్ని మనం తయారు చేస్తాం, ఒకే వైపు అన్నీ కూడా రావడం చాలా మనం చిన్నప్పుడు చాలామంది ట్రై చేసి ఉంటారు, బట్ ఎప్పుడు మనం దాన్ని సక్సెస్ఫుల్గా చేసి ఉండవు. సో ఇంత టాలెంట్తో మొత్తం అన్నీ కూడా అంటే ఒక సీఎం రేవంత్ రెడ్డి గారిది ఒక ఫోటో వచ్చేసి 6 అవర్స్లో చేసిన వ్యక్తి ఇప్పుడు నా ముందున్నారు. సో ఆయన చేసిన విజువల్ కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఆయనకి ఎన్ని అవర్స్ పట్టింది, ఎన్ని క్యూబిక్స్ దీనికి అవసరమయ్యాయి, సో అవన్నీ తెలుసుకునే ముందు ఒక్కసారి ఆయన చేసిన ఆ విజువల్ ఇప్పుడు చూద్దాం. రైట్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిది అయిపోయింది. సో జనరల్గా కూడా ఏ పనైనా చేసినప్పుడు కూడా ఆదిదేవులతో చేస్తూ ఉంటారు. సో ఈయన అడిగాను నేను బిఫోర్ ద ఇంటర్వ్యూ, అడిగినప్పుడు కూడా ఆయన చెప్పున్నారు. సో నేను గణేష్ది మొదట నేను ట్రై చేయడం జరిగింది అని చెప్పారు. సో గణేష్ది కూడా ఆ విధంగా కూడా తయారు చేయడం జరిగింది. సో గణేష్ విజువల్ కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో చూసారు కదా, ఈ 2 విజువల్స్ను చేసిన వ్యక్తి ఇప్పుడు నా ముందు స్టూడియోలో కూర్చున్నారు. ఆనంద్ సాయిని గారు. నమస్తే అండి ఆనంద్ గారు. సో వాట్ ఏ టాలెంట్ అండి. అసలు జనరల్గా ఇవన్నీ చూస్తే చిన్నప్పుడు ఎప్పుడో సరదాగా కొనుక్కొని చేయడానికి చాలా టైం పట్టేది. సో ఇప్పుడు చూసాం 2 మీరు చేసినవి, ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారిది, అలాగే గణేష్ది కూడా. సో అసలు ఎలా అనిపించింది, ఐడియా ఎలా వచ్చింది మీకు? సో ఎన్ని క్యూబిక్స్ అవసరం పడ్డాయి దీనికి? సో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిది మనం చూసాం, చాలా బాగుంది. సో ఎంత టైం పట్టిందండి మొత్తం మీకు ఇదంతా చేయడానికి? రేవంత్ రెడ్డి గారిది చేయడానికి ఆల్మోస్ట్ ఒక 5 to 6 అవర్స్ పట్టిందండి. అంటే అది మళ్ళీ వీడియో తీసుకోవడానికి మళ్ళీ తీయడం జరిగింది. సో ఒక 6 అవర్స్లో అయిపోయిందండి. సో అంటే ఫస్ట్ అంటే ఈ థాట్ అంటే ఎందుకు ఈ క్యూబిక్స్తో చేయాలని మీకు ఎలా ఈ థాట్ వచ్చింది? అంటే బేసికల్గా చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుండి క్యూబ్ అంటే ఒక ఇంట్రెస్ట్. ఎందుకంటే అది అంత ఈజీగా రాదు. ఒక్క సైడ్ చేయాలంటేనే ఒకటి తిప్పితే ఒకటి వెళ్ళిపోయేది, ఎంత ట్రై చేసినా అది అయ్యేది కాదు. సో అలా నేను దాన్ని కొన్ని రోజులు పక్కకు పెట్టేశాను. అది ఎక్కడ పోయిందో కూడా దొరకలేదు. సో ఆల్మోస్ట్ 9 years బ్యాక్ 2014లో దాన్ని స్టార్ట్ చేశాను. నా ఫ్రెండ్స్ దాన్ని తిప్పడం చూస్తుంటే వాళ్ళకి 1 side వచ్చేది, ఓన్లీ టాప్ లేయర్. ఒకసారి అది ఇలా ఇస్తారా? సో ఓన్లీ 1 side అంటే ఓన్లీ ఈ సైడ్ రావడం ఒకరి దగ్గర నేర్చుకున్నా. నాకు ఇది నేర్చుకోవడానికి ఒక 3 months పట్టింది, ఓన్లీ ఇది నేర్చుకోవడానికి. ఎందుకంటే అప్పుడు ఇంతగా యూట్యూబ్ కానీ ఈ సోషల్ మీడియా ఉండేది, కానీ అప్పుడు ఇంటర్నెట్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండేది. సో కుదరలేదు. తర్వాత మళ్ళీ ఈ లేయర్ ఈ టాప్ లేయర్ మొత్తం కలపడానికి దానికి ఒక 3-4 months పట్టింది నాకు. సో అండ్ దెన్ ఈ లేయర్ పట్టి కూడా నాకు ఒక 4 months పట్టింది. ఈ ఫైనల్ లేయర్ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు 1 year పట్టింది. ఎందుకు అంటే దానికి డిఫరెంట్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ యూజ్ చేసి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఏంటో నాకు తెలియదు అప్పుడు. సో నాకు తెలిసిన ఒక అన్న నేర్పించాడు. అన్న పేరు బంటి. నాకు కరీంనగర్లో ఫ్రెండ్ ఉండేది. అన్న అట్లా కాదన్నది ఇట్లా అని చెప్పి కొన్ని ఫార్ములాస్ చెప్పి నేర్పించాడు. ఒక్కొక్కసారి అన్న చేయడం, ఆ తర్వాత నేను చేయడం, ఇట్లా అది కామన్ అయిపోయింది. ఎక్కడికైనా వెళ్తే వీడు క్యూబ్ చేస్తాడు అంతే అని చెప్పి చెప్పారు అన్నట్టు. అంటే ఏదో అది ఎవరికి రాదు, బట్ వాడు చేస్తాడు 2 minutes లోపు 3 minutes లోపు చేస్తాడు అని చెప్పి. అంటే ఫస్ట్ మీరు చేసినప్పుడు మీకు ఎన్ని మినిట్స్ పట్టింది జనరల్గా? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారితో 6 hours మీరు చేశారన్నారు.
ఫస్ట్ మీరు చేసింది ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది కదా, ఫస్ట్ క్యూబ్తో చేసింది ఏం చేస్తారు అంటే ఇదే మొత్తం కలర్స్ అన్నీ కూడా ఒకే దానికి చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? ఆల్మోస్ట్ ఒక అంటే ఐ మీన్ తిప్పడంలో ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగినా మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలి. అవును. సో అలా చేయడం వల్ల ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో అయిపోయిందండి. ఫస్ట్ టైం 1 అవర్లో అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని పెంచుతూ బిలో 2 minutes చేయడం నేర్చుకున్నాను. బట్ ప్రజెంట్ ఇప్పుడు అంత తొందరగా అవ్వదు, ఎందుకంటే కొంచెం ప్రాక్టీస్ తగ్గింది నాకు. బట్ ఫొటోస్కి అయితే ఏం కావాలో అది మాత్రం చేయగలుగుతా, ఎంత వీలైతే అంత తొందరగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది 6 hours పట్టింది అంటున్నారు. సో ఎన్ని క్యూబ్స్ అండి దీనికి అవసరం పడ్డాయి మొత్తం ఆ ఫోటో అంతా రావడానికి? ఆ ఫోటో మొత్తానికి నేను ఒక 600 క్యూబ్స్ యూజ్ చేశాను. ఆ 600 క్యూబ్స్ యాక్చువల్గా అయితే ఇంకా ఎక్కువ క్యూబ్స్ ఉంటే ఫేస్ ఇంకా క్లియర్గా వస్తుంది. బట్ ప్రజెంట్ నా దగ్గర 600కి నేను ఒక వుడెన్ బాక్స్ చేయించుకొని ఆ వుడెన్ బాక్స్లో నీట్గా చేసి పెట్టాను 600 క్యూబ్స్. సో అంటే జనరల్గా ఈ క్యూబ్ కాస్ట్ అంటే మొత్తం 600 అంటే చాలా ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువ అయ్యిందండి. ఎంత అండి పడింది మొత్తం కాస్ట్ అంతా దానికి? కాస్ట్ అంతా అరౌండ్ 1.5 lakh నుండి 2 lakh అయిందండి. ఓకే. సో అసలు ఎందుకు ఇలా ఈ థాట్ రావడానికి ఏంటి రీజన్ ఏంటి? ఎందుకు ఇట్లానే అంటే ఫేసెస్ మీదకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే ఇది చేసేటప్పుడు అరే ఇది ఇంతేనా, మహా అంటే 2 minutes లోపు చేయొచ్చు, ఇంకా ట్రై చేస్తే 1 minute లోపు చేయొచ్చు, ఇలా ఒక థాట్ ఉండిపోయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్లో అక్కడ చూస్తుంటే అదర్ కంట్రీస్లో ఇలాంటి క్యూబ్స్ థౌజండ్స్, నాట్ ఇన్ హండ్రెడ్స్, థౌజండ్స్లో యూజ్ చేసి కొన్ని పోర్ట్రేట్స్ అంటే లైక్ ఫేమస్ ఆర్టిస్టులు ఉంటారు కదా, ఫేమస్ ఆర్టిస్టులు అవి లైక్ ఒబామా వాళ్ళ కంట్రీ సీఎంస్ కానీ పిఎమ్స్ కానీ వాళ్ళందరిది పోర్ట్రేట్స్ చేయడం చూశాను నేను. అప్పుడు నాకు అనిపించింది ఓకే ఇది మనం ఎందుకు చేయకూడదు, మన వల్ల అవ్వదా అని చెప్పి అనుకున్నా. ఇది ఒక 5 years బ్యాక్. బట్ నా దగ్గర అప్పుడు అంత బడ్జెట్ లేదు, క్యూబ్స్ కొనే అంత లేకుండే. సో నేను అప్పుడు ఏం చేశా, సరే ఇది ప్లాన్గా పెట్టుకుందాం, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంప్లిమెంట్ చేద్దాం పాసిబిలిటీ ఉంటే అని చెప్పి అనుకున్నాను. ఆ టైంలోనే కరోనా వచ్చిన తర్వాత ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. సో అలా ఇంట్లో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు సాటర్డేస్ సండేస్ ఇవన్నీ ఎలా చేయాలి, ఏం నేర్చుకోవాలి అని చెప్పి అన్నీ నేర్చుకొని పక్కన పెట్టేసుకున్నా. ఒక టైంలో దేనికైనా మనకి సపోర్ట్ అనేది కరెక్ట్ ఉండాలి. సో ఆ సపోర్ట్ విషయంలో మా డాడీ అస్సలు వెనక్కి వెళ్ళలేదు. నాని నీకు 1000 కావాలా, కొనుక్కొని డబ్బులు ఇస్తా అని చెప్పాడు. 1000 అయితే వద్దు, ప్రజెంట్ ఆ 1000కి పెద్ద బాక్స్ కావాలి, బాక్స్ పట్టే అంత ప్లేస్ కూడా లేదు మన దగ్గర, ఒక 600 క్యూబ్స్ కొనుక్కుంటా అని చెప్పగానే సరే నువ్వు తీసుకో ట్రై చేయి అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఒకసారి హైదరాబాద్ వచ్చి ఈ క్యూబ్స్ అన్నీ తిరిగి తీసుకొని హోల్సేల్లో వెళ్ళి ఫస్ట్ వినాయకుడిని ట్రై చేశాను. వినాయకుడిని ట్రై చేసిన తర్వాత జస్ట్ ఎక్కడ పోస్ట్ చేయలేదు, జస్ట్ వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేస్తే చాలామంది అప్రిషియేట్ చేశారు, అసలు ఎలా పాసిబుల్ అయింది ఇది అది అని చెప్పేసి. సో అది ఫెబ్రవరిలో చేశాను. మళ్ళీ రేవంత్ రెడ్డి గారిది చేయడానికి డిసెంబర్ పట్టింది, అంటే 9 months వరకు నేను మళ్ళీ క్యూబ్స్ని టచ్ చేయలేదు. సో అట్లా ఇది స్టార్ట్ అయింది. బట్ రేవంత్ రెడ్డి గారిది మాత్రం చాలా బాగా వచ్చింది. అవును, చూస్తుంటేనే తెలుస్తుంది, విజువల్స్లో కూడా చాలా బాగుంది. సో అంటే ఎలా అంటే దానికి ఆ మెజర్మెంట్స్ ఏమైనా ఉంటాయా అండి? దీనికి ఎట్లా తీసుకుంటారు ఏంటి? ఒక ఫేస్ తయారు చేయాలంటే హెయిర్ అవుట్లైన్ ఫేస్కి అన్నీ ఉంటాయి. అవునండి. సో ఎట్లా పాసిబుల్ ఎలా అయింది? దానికి కొన్ని రోజులు అంటే ఒక 2-3 days కూర్చొని ఒక మ్యాప్ లాగా గీసుకొని ఎక్కడ ఇది రావాలి, ఇక్కడ ఏం పెట్టాలి అని చూసుకొని అన్నీ పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ఒక్కొక్క క్యూబ్ సెట్ చేసుకుంటూ ఒక్కొక్క క్యూబ్ని అక్కడ ప్లేస్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇది ఎంటైర్ ఫేస్ అవుద్ది. నేను కంప్లీట్ అయ్యే వరకు తన ఫేస్ వస్తుందా రాదా అని చెప్పి ఇఫ్ వచ్చింది అనుకోండి అందరూ మెచ్చుకుంటారు, ఇఫ్ ఏదైనా డిఫెక్ట్ అయింది అనుకోండి అందరూ ఇదే ఛాన్స్ అని చెప్పి. ఫెమిలియర్ ఫేసెస్కి డెఫినెట్గా వాళ్ళు మనం చూస్తాం కాబట్టి మనకు ఐడెంటిఫై చేయగలుగుతాం. అవును. ఇది చేసిన తర్వాత కూడా నేను నా దగ్గర బంధువులు మా బావకి అండ్ నాకు తెలిసిన ఒక అన్నయ్య కిరణ్ అన్న అని చెప్పి ఉంటాడు, ఆ అన్నయ్యకి కాల్ చేసి ఆ ఫోటో పంపించి ఈ ఫోటో ఎవరిలాగా ఉంది అని చెప్పి అడిగిన తర్వాత అవును మన సీఎం రేవంత్ రెడ్డి గారి లాగే ఉంది అని చెప్పిన తర్వాతే మళ్ళీ నేను ఫస్ట్ నుండి వీడియో తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో దాన్ని మీరు ఎక్కడ పోస్ట్ చేయడం జరిగింది? మీ బ్లాగ్స్లో పోస్ట్ చేశారా? బ్లాగ్స్ అని కాదు, నేను నా ఇన్స్టా ఐడిలో పోస్ట్ చేశాను. తర్వాత నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాలో కొంచెం ఒక 25-30K ఫాలోవర్స్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో పోస్ట్ చేయించడం జరిగింది. అలానే నా ఫ్రెండ్ ఒకతను మీడియాలోనే పనిచేస్తాడు, తను కూడా పోస్ట్ చేయించడం జరిగింది. సో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది సీఎం గారిది అట్లా పెట్టగానే? ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా వచ్చింది. బట్ ఇది ఇంకా సీఎం గారి దగ్గరికి వెళ్ళలేదని చెప్పి చిన్న బాధ ఉండిపోయింది.
సో డెఫినెట్గా రీచ్ అవుతుంది. ఇంకా మీ టాలెంట్ ఇంకా చాలా హిడెన్ టాలెంట్ ఉంది మీకు ఇంకా. సో డెఫినెట్గా రీచ్ అవ్వాలని కోరుకుందాం. సో ఇంకా ఇప్పుడు సీఎం గారిది కాకుండా ఇంకా ఎవరెవరైనా చేశారా మీరు? ఇంకా అయితే ఎవరిది చేయలేదండి, బట్ ప్లాన్లో ఉన్నాయి. అప్కమింగ్ ప్లాన్లో వీకెండ్స్ చూసుకొని ఎవరిదో ఒకరిది చేయడం జరుగుతుంది. సో నార్మల్గా ఇప్పుడు నేను ఉన్నాను, నా ఫేస్ని కూడా అట్లా చేయగలుగుతారా? ఇవ్వగలిగితే మీకు చేయగలుగుతామండి, ఎవరిదైనా చేయగలుగుతాం. బట్ అంటే ఐ మీన్ దట్ టు మెజర్ ఆన్ క్యూబ్స్. ఇఫ్ మీరు ఒకవేళ మీకు నచ్చి మీరు నాకే కంప్లీట్గా కావాలి అని చెప్పారు అనుకోండి, మీకు ఇన్ని క్యూబ్స్లో అయితే ఫేస్ ఇలా వస్తుంది. ఇంకా క్యూబ్స్ సైజ్ పెంచితే ఎంటైర్ బాడీ కూడా బిల్డ్ చేయొచ్చు అని చెప్పి చేయొచ్చు. నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఎక్కువ ఉన్నప్పుడు క్లారిటీ ఎక్కువ వస్తుంది మీకు. లైక్ మనకి ఇప్పుడు పిక్సెల్స్ టైపు ఇప్పుడు మొబైల్స్లో కానీ టీవీస్లో కానీ మనకు QLED OLED అని చెప్పి డిఫరెన్స్ ఎలా ఉండిద్దో ఇది కూడా ఇదొక్కటి ఒక పిక్సెల్ అన్నట్టు. సో ఎన్ని పిక్సెల్ పెడితే అది అంత నీట్గా రావడం జరుగుతుంది. సో ఇంకా అంటే అదర్ దాన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడైనా ట్రై చేయడం జరిగిందా అండి? లేదండి, చెయ్యాలి. సో ఎక్కడ అంటే ఈ మొత్తం ఈ బోన్ బాటప్ అంతా ఎక్కడ నుంచి వచ్చారు అసలు? యాక్చువల్గా నాది మా సొంత ఊరు వచ్చేసి లక్షెట్టిపేట. అక్కడ నుండి మా నాన్నగారు గోదావరికని వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఒక 15-20 సంవత్సరాలు నా స్కూలింగ్ అంతా గోదావరికని అండ్ ఫైనల్ MCA వచ్చేసి హైదరాబాద్లో జరిగింది. తర్వాత జాబ్ పర్పస్ అక్కడ మొత్తం హైదరాబాద్లోనే ఉండేది. ఇది హాబీ. ఏం జాబ్ చేస్తూ ఉంటారు? నేను సైబర్ సెక్యూరిటీ, అంటే ఒక కంపెనీకి సైబర్ సెక్యూరిటీలో చేస్తూ ఉంటారు. సో మీరు ఇప్పుడు ఫ్రీ టైంలో దీన్ని చేస్తూ ఉంటారు. సో ఇదే ఇప్పుడు మీ మేజర్ ఇదిగా చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? చాలా వరకు ఇప్పుడు అప్పుడులో అంటే అంత యూట్యూబ్ లేదు, సోషల్ మీడియా ఏం లేదు. సో ఇలాంటి టాలెంట్స్ అంతగా ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఇంత టాలెంట్ ఉంది, ఇవన్నీ చేయగలుగుతున్నారు. సో ఏంటి ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఎవరికైనా మీరేం ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారా ఏంటి? ట్రైనింగ్స్ అంటే ఇవ్వగలుగుతాను, బట్ దానికి కూడా అంటే ఐ మీన్ ఇది ప్యాషన్, బట్ అది జాబ్ అనేది మనకి ఎప్పటికైనా లైఫ్ సెక్యూర్ది. సో దానికి అది చూసుకుంటా, దీనికి ఇది చూసుకుంటాను. ఇఫ్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఇంకా మంచి కూడా చేయాలని ఉంది. యాక్చువల్ గోల్ వచ్చేసి చాలా పెద్దది, అది ఇక్కడ చెప్పినా కూడా అవుదా అని చెప్పేసి. అంటే ఇది ప్రజెంట్ దీని వరల్డ్ రికార్డ్ వచ్చేసి 84,000 చేంజ్ క్యూబ్స్తో చైనాలో ఒక పర్సన్ ఒక పెద్ద ఆర్ట్ క్రియేట్ చేశాడు. ఓకే. సో మన గోల్ వచ్చేసి 90,000 క్యూబ్స్. చైనా కన్నా మనం ఒక 6,000 ఇఫ్ ఆ రికార్డు మన పేరు మీద ఉండాలి అనుకుంటే, మన ఇండియా పేరు మీద ఉండాలి అనుకుంటే, సో దీనికి 90,000 క్యూబ్స్ కావాల్సి వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంతో ఏమైనా మనీ ఎర్న్ చేస్తే నా ఫైనల్ గోల్ మాత్రం అదే. ఇవాళైనా ఒక 10 years తర్వాత అయినా 20 years తర్వాత అయినా డెఫినెట్గా మీరు ఆ రేంజ్కి వెళ్ళాలి, ఆ విధంగా సక్సెస్ చూడాలని కోరుకుంటున్నా. సో అంటే ఇప్పుడు ఇది చేస్తున్నారు జనరల్గా. ఇప్పుడు నేను అడుగుతున్నా లైవ్లో, ఇవి ఒక్కసారి ఇది మాకు చేసి చూపిస్తారా మొత్తం అంతా? షూర్ అండి. ఓకే, అన్ని కలర్స్ ఒకే వైపు వచ్చే విధంగా? యా షూర్ అండి. ఎస్, గ్రేట్. ఇంత క్విక్గా మొత్తం అంటే చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళు అమ్మేటప్పుడు వాళ్ళు తయారు చేయడం చూసాను, ఇప్పుడు చూస్తున్నా ఇన్నేళ్ల తర్వాత ఇంత క్విక్గా కూడా సేమ్ అన్ని కలర్స్ ఒకే వైపు రావటం అనేది ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఏంటి అసలు ఇలా అంటే తయారు చేయడానికి? ఇందాక నేను కొన్నిసార్లు విన్నా మీరు ఇందాక అన్నప్పుడు కొన్ని ఫార్ములాస్ ఉంటాయని అన్నారు. అవునండి. సో ఏంటి దీనికి స్పెషల్ క్లాసెస్ ఏమైనా ఉంటాయా ఏంటి? ఫార్ములాస్ అంటే ఎట్లా నేర్చుకోవాలంటే కొత్తగా బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి? అంటే బిగినర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కొన్ని స్టెప్స్కి ఫార్ములాస్ అవసరం లేదు. ద ఫైనల్ లేయర్కి మాత్రం ఖచ్చితంగా ఫార్ములాస్ అవసరం ఉంటుంది. బేసిక్ అంటే ఐ మీన్ ఇప్పుడు 2 types ఉంటాయి. కొన్ని ఎలా అంటే ఖచ్చితంగా ఫార్ములాస్ చెప్తేనే అర్థమవుతుంది. కొన్ని ఎలా అంటే లైక్ ఇలా తిప్పు ఇలా తిప్పు ఇలా తిప్పు, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సరిపోద్ది. సో బాటమ్ 2 layers ఫార్ములాస్ అయితే అవసరం లేదు. జనరల్గా ఇలా తిప్పు, నువ్వు క్యూబ్ పొజిషన్ చూసుకొని చేంజ్ చేసి ఇలా తిప్పు అని చెప్పి అర్థమయ్యేలా చెప్పవచ్చు. బట్ ఫైనల్ లేయర్కి మాత్రం ఎంత పెద్దవాళ్ళైనా ఎంత టాలెంటెడ్ అయినా ఈవెన్ వరల్డ్ ఛాంపియన్ అయినా సరే ఫార్ములాస్ యూజ్ చేయాల్సిందే. ఓకే. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు క్యూబ్ అనేది చాలా పెద్ద ఎలిమెంట్, దాన్ని ఒక 3 లక్షల విధాలుగా చేయొచ్చు.
ఒకటి కాదు, రెండు కాదు, 3 లక్షల విధాలుగా 3 లక్షల ఫార్ములాలు ఉంటాయి. అందులో మనం ఏది చూజ్ చేసుకుంటాం, మనకు ఏది ఈజీ ఉంటుంది అనేది చూజ్ చేసుకొని చేసుకోవాల్సింది ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఫార్ములా గురించి చెప్పారు. జనరల్గా అంటే ఎక్కడ వీటి కోసమైనా సెర్చ్ చేయాలా, లైక్ ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు అండి? చేయొచ్చు. గూగుల్ని అడిగితే చెప్పదంటూ ఏది ఉండదు. బట్ అది ఎక్కడ అప్లై చేస్తున్నాం, ఎలా అప్లై చేస్తున్నాం అనేది గూగుల్లో అన్నీ ఉంటాయి. కానీ మనకి అర్థమయ్యే విధంగా చెప్పే ఒక పర్సన్ లైక్ అట్లా ఒక మెంటర్ లైక్ అట్లా ఎవరైనా ఉంటారా వీటికి నేర్పించడానికి? ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు. దానికోసం సపరేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి. నాకు అంతగా ఐడియా లేదు, ఎందుకంటే నేను నేర్చుకున్నా కాబట్టి దాని గురించి పెద్దగా తెలుసుకోలేదు. బట్ ఉంటాయి, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఓకే, రైట్. ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నా లైఫ్లో. ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో సరదాగా చెయ్యాలనిపించేది కానీ ఎప్పుడు రాలేదు. బట్ ఫస్ట్ టైం గ్రేట్, బాగుంది. ఇంత క్విక్గా కూడా. కానీ చాలా మెదడుకి చాలా పదును పెట్టాలంటారా? చాలా అండి, చాలా అంటే చాలా పదును పెట్టాలి. ఒకటి తిప్పుతుంటే ఇంకొకటి మారిపోతూ ఉంటుంది. ఫస్ట్ మనం భయపడేది అక్కడే. ఫస్ట్ ఒక 5-6 రాగానే అరే ఎటు తిప్పితే ఏది పోద్దు అని చెప్పి భయానికి ఇంకోటి తిప్పాం మనం. బట్ ఎప్పటికైనా అన్నీ మిక్స్ చేస్తేనే మళ్ళీ రిటర్న్ వస్తుంది అది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి. ఇప్పుడు నేను జనరల్గా ఓన్లీ మిడ్ పాయింట్స్ చేంజ్ చేస్తాను. ఓన్లీ మిడ్ పాయింట్స్ చేంజ్ చేశాను. ఓన్లీ మిడ్ పాయింట్స్ చూడండి, వైట్ చుట్టూ రెడ్ అలా. ఇప్పుడు దాన్ని తిప్పాలంటే ఒక్క తిప్పగానే భయపడిపోతారు మీరు, అరే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్దు సో అని చెప్పి. సో ఎల్లోస్ దగ్గరికి మొత్తం తీసుకురాగలుగుతారు, బట్ లాస్ట్ 2 మిస్ అవుతాయి. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ మిక్స్ చేస్తేనే మళ్ళీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ భయం అయితే ఎప్పుడు పోతుందో అప్పుడే మనం క్యూబ్ నేర్చుకోగలుగుతాం. ఎస్, బాగా చేశారు. సో డెఫినెట్గా మీరు ఏదైతే ఇందాక చెప్పున్నారో మీ డ్రీమ్ అని చెప్పి, చైనా వాళ్ళు 86,000 క్యూబ్స్తో చేశారు. సో ఇండియా ఆ రికార్డ్ నెలకొల్పాలి, 90,000 క్యూబ్స్తో మీరు చేయాలి, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీరు ఇందాక కూడా అన్నారు ఒకటి ఏంటంటే, ఇలాంటి టాలెంట్ని నేను నా యూట్యూబ్ ఛానల్స్లో పెట్టి ఇంకొంచెం 10 మందికి నేను గైడ్ చేయగలగాలి అని కూడా అన్నారు. సో డెఫినెట్గా కోరుకుంటున్నాం ఆ ఛానల్ తరపు నుంచి మీరు ఆ హైట్స్కి వెళ్ళాలని చెప్పి. సో చూసారు కదా, ఇది ఆనంద్ సాయి గారి టాలెంట్. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా ఇది నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఏదో చెప్పాలనుకుంటున్నారు ఆనంద్ గారు? ఇలాంటిది చేయాలంటే నా ఒక్కడి వల్లే కాదు, అంటే అంత పెద్ద ఫైనల్ స్టేజ్ అందుకోవాలి అంటే నా ఒక్కడి వల్లే కాదు. లైక్ ఎవరైనా స్పాన్సర్స్ కానీ పెద్దవాళ్ళు వచ్చి మన ఇండియా పేరు మీద ఈ పర్టికులర్ది ఇండియా పేరు మీదే ఉండాలి రికార్డ్, ఇట్స్ అ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని ఎవరైనా స్పాన్సర్షిప్ చేసినా నేను కొంతమంది గైడ్ చేసి చేపించడానికి నేను ముందుంటాను. ఎస్, డెఫినెట్గా ఈ షో చూస్తున్న వాళ్ళు ఇంకా మీకు మంచిగా స్పాన్సరింగ్ రావాలని మేము కోరుకుంటున్నాం. సో చూసారు కదా, ఆనంద్ సాయిని గారు లాంటి టాలెంట్ డెఫినెట్గా కావాలి మనకి. నా తరపు నుండి ఒక చిన్న రిక్వెస్ట్, ఓకే, వీలైతే ఇది సీఎం మన ముఖ్యమంత్రి అయిన సీఎం గారి దగ్గర దాకా వెళ్ళాలని షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. జస్ట్ నేను ఇలా చేశానని తను చూసినా సరిపోద్ది. సో మనకి ఎలాగో డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా జీ తెలుగుకి చాలా మంచి వ్యూవర్షిప్ ఉంది. సో డెఫినెట్గా ఇది అంతవరకు రీచ్ అవుతుందని మేమైతే అనుకుంటున్నాం. సో డెఫినెట్గా ఈయన టాలెంట్ అంతవరకు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ టాలెంట్కి సంబంధించిన ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.